మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలకపల్లి గ్రామ శివారులోని ఆయిల్ ఫామ్ తోటలను పలు పరిశ్రమల సిబ్బంది పరిశీలించారు. గ్రామానికి చెందిన సత్యగౌడ్ ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తూ ఉండగా వాటిలో చీడపీడల నివారణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్టు వారు తెలిపారు. రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రైవేటు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. వాటర్ అందట్లేదు ఈ చెట్టుకు. ఫిస్టైల్ ఇది ఆల్రెడీ ఒక మొగిపోయింది, మొగిపోయిన తర్వాత సైడ్ నుంచి ఇంకో షూట్ వచ్చింది. ఏం కాదు, ఇందులో కలిసిపోతుంది. కానీ బోరాన్ అయితే టూ మచ్ ప్రాబ్లం ఉంది. బోరాన్ వేసుకోవాలి అంటే ఎలుకలకు నువ్వు మంచిగా స్థావరాన్ని ఏర్పరిచినట్టే. గడ్డి తీసేయండి, గడ్డి తీసేసి సేమ్ ఆకులు ఎక్కడైతే విస్తరించినో అక్కడ నుంచి బోరాన్ వేయండి. తర్వాత నా పేరు డాక్టర్ కృష్ణ, నేను ఆయిల్ పామ్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్. నేను గత 2 సంవత్సరాలుగా ఈ ఆయిల్ పామ్ ప్రాజెక్టులో మెదక్ జిల్లాలో పనిచేస్తున్నాను. సో దీనికంటే ముందు మనము ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో మేము సాధించినటువంటి ఏరియా ఎంత ఉందంటే, మొత్తం మెదక్ జిల్లాలో 20 మండలాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో ఆయిల్ పామ్ సాగు పుష్కలంగా జరుగుతుంది. సో మండల వైజ్గా వారిగా తర్వాత ప్రోగ్రెస్ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరూ ఇప్పటి వరకు 900 ఎకరాలు ఆయిల్ పామ్ సాగులో ఉంది. దాంతోపాటు ఇంకా మాకు 2000 ఎకరాలు రైతులు ఆల్రెడీ మొక్కలకు డ్రిప్పుకు అమౌంట్ జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫినాన్షియల్ ఇయర్ తర్వాత అయినా మేము నెక్స్ట్ 2025 జూన్ జూలై కల్లా మేము 2000 ఎకరాలు అచీవ్ అవుతాము. సో ఓవరాల్గా 3000 ఎకరాలు జూలై కల్లా మేము మొత్తం ఈ టార్గెట్ను కంప్లీట్ చేస్తాము. సో టార్గెట్ అనే కాదు, ఇందులో భాగంగా మా ఆయిల్ పామ్ కంపెనీ స్టాఫ్స్ ప్రతి 2 మండలాలకు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు రైతులకు అందుబాటులో ఉంటారు. వాళ్ళకు కావాల్సినటువంటి సూచనలు కానీ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాడు కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎలా అయితే ఉంటారో, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఒక హార్టికల్చర్ ఆఫీసర్స్ ఎలా అయితే ఉంటారో మండల్ వైజ్గా మా ఆయిల్ పామ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా రైతులకు అందుబాటులో ఉంటారు. కాబట్టి రైతులకు నేను ఈ ఆదాయం పరంగా ఆలోచిస్తే మనం ఇచ్చేటువంటి పొట్టి జాతి చెందినటువంటి రకం ఇది మనకు 3 సంవత్సరాల నుంచి నిరంతరంగా దిగుబడి ఇస్తుంది. అలా 35 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఆదాయం రావడం జరుగుతుంది. తర్వాత 3 సంవత్సరాల లోపు మనకు అంతర పంటల ద్వారా మనకు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి రైతులందరూ అన్ని రకాల అంతర పంటలు అంటే మన అగ్రికల్చర్ సంబంధించిన క్రాప్స్ కావచ్చు, హార్టికల్చర్ సంబంధించిన క్రాప్స్ కావచ్చు, అన్ని అంతర పంటల ద్వారా ఎక్స్ట్రా ఆదాయాన్ని కూడా మనం పొందవచ్చు. సో కాబట్టి రైతులందరూ మీరు ఎటువంటి అంటే ఆలోచించకుండా ఆయిల్ పామ్ను మీరు 100% ముందు వచ్చి ఈ ఆయిల్ పామ్ను సాగు చేసుకుంటే మీ జీవితం మీ లైఫ్లో మీ పిల్లలు కాబట్టి మీ తరతరాలు కుటుంబము ఈ ఆర్థిక లాభాన్ని పొందవచ్చు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.